ఒంగోలులో ఈవీఎం రీవెరిఫికేషన్ కి ఆటంకం ఏర్పడింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జరగట్లేదు అంటూ మాక్ పోలింగ్ ని వైసీపీ బహిష్కరించింది. ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన 12 పోలింగ్ బూత్ల్లోని ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రీవెరిఫికేషన్ జరగడం లేదంటూ మాక్ పోలింగ్ కు హాజరైన వైసీపీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీవెరిఫికేషన్ ప్రక్రియను బాయ్కాట్ చేస్తున్నట్టుగా ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. మాక్ పోలింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈవీఎం యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లు హ్యాక్ అయ్యాయా లేదన్నది చెక్ చేయడం లేదంటూ బాలినేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం 26 మంది పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 34,060 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఒంగోలులో 12 పోలింగ్ బూత్లపై అనుమానం వ్యక్తం చేస్తూ రీవెరిఫికేషన్ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి 5,66,000 రూపాయలు చెల్లించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు కలెక్టర్ తమీం అన్సారియా. మాక్ పోలింగ్ కు బాలినేని తరపున ప్రతినిధులు హాజరయ్యారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు కూడా లెక్కించాలని పట్టుబట్టారు. దీని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీవీప్యాట్లు లెక్కించడం కుదరదని తేల్చి చెప్పారు. బాలినేని తరపున హాజరైన ప్రతినిధులు లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఈవీఎం రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేసి ప్రతినిధులు లేవనెత్తిన అభ్యంతరాలని ఈసీకి రిపోర్ట్ చేస్తామన్నారు కలెక్టర్ తమీం.